ఒకసారి ఈ విజువల్స్ చూడురి. ఇక్కడ రైతు తల పట్టుకొని కూర్చున్నాడు. ఎందుకు తల పట్టుకొని కూర్చున్నాడంటే రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఈ తెలంగాణ రైతు భరోసా కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల ఖాతాల్లో ఎలాంటి సర్వే లేకుండా రైతు భరోసా ఫటాఫట్ వేసిండు. రైతులు కూడా ఆనందోత్సవాల్లో ఉన్నారు. ఇవాళ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఏమైంది? రైతు భరోసా కోసం ఒకప్పుడు రైతులు వాన పడతలేదురా నాయన, చేనంతా ఎండిపోతుంది, వర్షం ఎప్పుడు వస్తుంది, పోతుంది అనేటువంటి దిగులుతో బెంగ పెట్టుకొని ఈ రకంగా కూర్చునేటోళ్ళు. ఇప్పుడు పుష్కలంగా నీళ్లున్నాయి. అది కేసీఆర్ పుణ్యమా అని పుష్కలంగా నీళ్లున్నాయి. కానీ పెట్టుబడి సాయం కింద డబ్బులు లేకుండా పోయినాయి. మరి ఆ డబ్బులు ఎవరు వేయాలి? రాష్ట్ర సర్కార్ వేయాలి. రాష్ట్ర సర్కార్ అంటే ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి డబ్బులు వేయక ఇగో రైతు ఈ రకంగా దివాలు తీసుకొని కూర్చున్నటువంటి ఫోటో. ఇంత ఘోరమా? రైతు భరోసాకు మళ్ళీ అప్లికేషన్స్. రైతు భరోసా కోసం మళ్ళీ ఒకసారి అప్లికేషన్లు తీసుకుంటారట. కేసీఆర్ ఎప్పుడైనా అప్లికేషన్ తీసుకున్నాడా రైతు భరోసాకు? నీ పాస్బుక్లో భూమి ఎంత ఉందో ఆ భూమికి రైతు భరోసా వేసిండు. రాష్ట్ర ప్రజలు, ఏ వర్గానికి చెందినటువంటి ప్రజలు కూడా దుఃఖించలే. రాష్ట్ర ప్రజలందరినీ కడుపులో పెట్టుకు చూసుకున్నాడు కేసీఆర్. మరి ఇవాళ ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే ద్రోహం చేస్తుంది, మోసం చేస్తుంది. అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేస్తున్నటువంటి సర్కార్. ఇంత ఘోరమా? ఒకప్పుడు నీళ్లు లేక ఈ రకంగా కూర్చున్నటువంటి రైతు, పొలం ఎండిపోతుంది, నా చేను ఎండిపోతుందని ఈ రకంగా రందితో కూర్చున్నటువంటి రైతు ఇలా రైతు బంధు, రైతు భరోసా రావట్లేదని రందితో కూర్చున్నాడు. చూడరిగో అప్లికేషన్లా, మళ్ళీ అప్లికేషన్లట. ఏం అప్లికేషన్లు? నీకు 5 ఎకరాలు ఉంటే నువ్వు 2 ఎకరాలు సాగు చేస్తే 2 ఎకరాల సాగుకే రైతు భరోసా. సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా. సాగు చేయని భూమికి రైతు భరోసా ఇవ్వడంట. సరే, ఆ సాగు చేసే భూమికి ఇచ్చినా పర్వాలేదని చాలామంది రైతులు అనుకుంటారు. మరి ఆ రైతు భరోసా కూడా ఇంకెప్పుడు వేస్తావు? ఆ రైతు భరోసా ఎప్పుడు వేస్తావు? సాగు చేసే భూమికి కూడా రైతు భరోసా మరి ఎప్పుడు వేస్తావు? ఎదురు చూసి రైతులు కళ్ళు కాసిపోతున్నాయి. అక్కడక్కడ రైతు ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయి. అప్పుల బాధ భరించలేక, బ్యాంకు వాళ్ళ వేధింపులు భరించలేక గ్రామాల్లో జోరుగా నడుస్తున్న చర్చ. వాట్సాప్ గ్రూప్లో అప్లికేషన్ చక్కర్లు కొడతా ఉందట. వాట్సాప్ గ్రూపుల్లో అప్లికేషన్ చక్కర్లు కొడతా ఉన్నది, తిరుగుతూ ఉన్నది. ఇంత దారుణమా? రైతుకు అప్లికేషన్ నింపి ఇయ్యడమేందా? నాకు అర్థం కాదు. అసలు రాష్ట్రాన్ని 10 సంవత్సరాల వెనక్కి తీసుకుపోతాడు కేసీఆర్. 10 సంవత్సరాల ముందుకు తీసుకొస్తే ఇవాళ రేవంత్ రెడ్డి 10 సంవత్సరాల వెనక్కి తీసుకుపోతుండు రాష్ట్రాన్ని. కొత్త వాళ్లకు మాత్రమే అని ప్రచారం, మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలన్నా అని ఆందోళన. మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలన్నా రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళకు పంట వేయాలి, వ్యవసాయం బాయి కాడికి పోవాలి, వ్యవసాయం బండి వేయాలి, నీళ్లు పెట్టాలి, దుక్కు దున్నాలి, ఇట్లాంటి ఆలోచనలే తప్ప వేరే ఆలోచన ఉండదు. మరి వాళ్ళ మన సార్ ఏం చేస్తుండు? మళ్ళీ దరఖాస్తులు తీసుకోమంటుండు. మళ్ళీ ఒకసారి దరఖాస్తులు తీసుకోమని చెప్తా ఉన్నాడు. రైతుల్ని మొత్తం ఆగం చేసే పరిస్థితే ఉన్నది. మళ్ళీ దరఖాస్తు ఎందుకు? ఆ దరఖాస్తు తీసుకొని మరి ఎవరికి వేస్తారు? మండలానికి, ఒక గ్రామానికి పైలట్ ప్రాజెక్టు లాగా రూపొందించబోతున్నారట. కొత్తోళ్ళతో పాటు పాతోళ్ళు సైతం దరఖాస్తులు. కొత్తోళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలన్నట, పాతోళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకోవాలన్నట. ఇంతకుముందు రైతు భరోసా వచ్చిన వాళ్ళు అయ్యో మేము దరఖాస్తు పెట్టుకోకపోతే ఏం కాదని అసలే అనుకోకుర్రి. మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. కొత్తగా అప్లికేషన్స్ ఎవరైతే కొత్తగా రైతు భరోసా కావాలనుకుంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక పెట్టుకోకపోతే రాదేమోనన్న భయం. వరుస అప్లికేషన్లతో రైతుల్లో గందరగోళం. ఇవాల్టి నుంచే భరోసా ఇస్తామన్న సర్కార్ ఇక ఇప్పుడేమో మళ్ళీ దరఖాస్తులని మెలిక పనులు వదిలి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. రాష్ట్ర రైతాంగం అంతా వాళ్ళు పండించే పంటను, వాళ్ళు సాగు చేసే భూమిని పక్కన పెట్టి అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తిరిగితే తప్ప పని కాదు. అది
అభయహస్తం కాదు, ఇది భస్మాసుర హస్తం. భస్మాసుర హస్తం లాగానే ఉన్నదిగో. ఇందిరమ్మ పేరు ఖరాబ్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ పేరు ఖరాబ్ చేస్తున్నావు. రాష్ట్రంలో ప్రజాపాలన ఏమో కానీ దరఖాస్తుల పాలన సాగుతున్నది. ఇక తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతి దానికి దరఖాస్తు మెలిక పెట్టి సర్కార్ కాలయాపన చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాపాలనతో పాటు ఇప్పటికే పలుమార్లు అప్లికేషన్లు పెట్టినప్పటికీ ఇప్పుడు రైతు భరోసాకు మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవాలన్న చర్చ నడుస్తోంది. అయితే కొత్త వాళ్ళు మాత్రమే అని ప్రచారం జరుగుతున్నప్పటికీ దరఖాస్తు చేసుకోకపోతే భరోసా రాదన్న భయంతో పాత రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇక పొలం పనులు పక్కన పెట్టి అప్లికేషన్లు పెట్టుకునేందుకు అధికారులు చుట్టూ తిరుగుతున్నటువంటి కథ. పొలం పనుల కాడికి ఎవ్వరు పోతలేరు. ఇక రైతు భరోసా వస్తుందో మరి రాదో, పొలం పని దేవుడిరుగు. అప్లికేషన్ నింపియకపోతే వచ్చే రైతు భరోసా ఆయనత రాకుండా పోతుంది అని పొలం పని పక్కన పెట్టి మరీ తిరుగుతూ ఉన్నారట అధికారుల చుట్టూ. ఇంత గొరమ. ప్రజాపాలన, ప్రజల వద్దకి పాలన అని చెప్పినావు, ఇదేనా నీ ప్రజల వద్దకి పాలన? ప్రజల వద్దకు వచ్చే పాలన ఇదేనా? మరి రాష్ట్రంలో రైతు భరోసా అమలుపైన మరో చర్చ నడుస్తోంది. రైతు భరోసా దక్కాలంటే మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోవాలని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి కొంతమంది వ్యవసాయ అధికారులు సైతం నిజమేనని కూడా ఒప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు దీనికి కొత్త వాళ్ళు మాత్రమే చేసుకోవాలని చెబుతున్నారు. మళ్ళీ చేసుకుంటేనే రైతు భరోసా వస్తుందని కూడా, లేదంటే రామ్. ఇప్పుడు చేసుకుంటేనే రైతు భరోసా, లేదంటే రామ్. కొత్త వాళ్ళు చేసుకోవాలి, పాత వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. రాదు అని అంటున్నారు. దీంతో రైతులందరిలోనూ ఆందోళన మొదలైంది. ఇప్పటికే ప్రజాపాలన కులగణన సర్వేలో భూముల వివరాలు చెప్పినప్పటికీ ఇక ఇటీవల గ్రామాల్లో ప్రకటించిన జాబితాలో చాలామంది రైతుల పేర్లు గల్లంతయ్యాయి. రైతు బంధులో వచ్చినటువంటి భూముల్లో కొన్నింటిని తొలగించారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకోకపోతే రైతు భరోసా రాదేమోనన్న భయాందోళనలో ఉన్నారు. కొత్త వాళ్ళే అప్లికేషన్లు పెట్టుకోవాలనేటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ పాత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇచ్చి ఇక చేయని వాళ్లకు ఇవ్వకపోతే ఇక అసలుకే మోసం వస్తుందని అనుమానపడుతున్నారు. దీంతో సర్కార్ పైన నమ్మకం లేక కొత్త వాళ్ళతో పాటు పాత రైతులు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు 50 రూపాయలు చూసుకుంటే రాబోయే రోజుల్లో రైతు భరోసా మొత్తానికి ఎసరు పడుతుందని కూడా భయపడుతున్నారు. 50 రూపాయలు పెట్టి అప్లికేషన్ పెట్టి అప్లై చేసుకోవాలా రైతు భరోసాకు? ఇదా రైతులకు డబ్బులు ఇస్తున్నావు, మళ్ళీ 50 రూపాయలు చొప్పున మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నావు. ఇక పాత వాళ్ళు వద్దని చెప్పినప్పటికీ ప్రభుత్వం అధికారుల మీద నమ్మకం లేదని అంటున్నారు. ప్రభుత్వం జనవరి 26 నుంచి రైతు భరోసా ఇస్తామని ఇక ముందే ప్రకటించింది. 2 రోజుల క్రితమే గ్రామాల్లో అర్హుల జాబితాను కూడా ప్రకటించారు. నిజంగా ప్రభుత్వానికి అందరికీ ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే అదే గ్రామ సభల్లో కొత్త వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి అని, అలా కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ దరఖాస్తులు చేసుకోమని చెప్పడం ఏంటి అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ప్రభుత్వానికి రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా, లేక ఇలా దరఖాస్తులతోనే కాలయాపన చేయాలని చూస్తోందా అంటూ అన్నదాతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రైతులతో పాటు సాధారణ జనం సైతం అప్లికేషన్ల తీరుపైన మండిపడుతున్నారు. ప్రజాపాలన కులగణన సర్వేలో పూర్తి వివరాలు ఇచ్చినప్పటికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద చాలామంది అర్హులు మొత్తానికి ఎంపిక చేయలేదు. కనీసం 10% మందిని కూడా అర్హులుగా గుర్తించలే. మొత్తానికి అడిగితే మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు చెప్పారు. ఇదా నా పరిస్థితి? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద చాలామంది అర్హులను ఎంపిక చేయలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పారు కదా, ఆ విషయంలో కూడా చాలామందిని ఇంకా ఎంపిక చేయలేదంట. మరి వాళ్ళందరి ఎంపిక ఎప్పుడు జరుగుతుంది? ఆత్మీయ భరోసా ఎప్పుడు అందిస్తావు? రైతు భరోసా ఇవ్వకపోతివి, ఆత్మీయ భరోసా ఇవ్వకపోతివి, ఇందిరమ్మ ఇండ్లలో డబ్బానైనా, రేషన్ కార్డుల్లో డబ్బానైనా. రేషన్ కార్డుల విషయానికి వచ్చేస్తే అర్హులైన వాళ్ళ పేర్లు రాయలేదు, అనర్హుల పేర్లేమో అప్లికేషన్లో వచ్చినాయి, లిస్ట్లో వచ్చినాయి. ఇట్లనా మరి? ఇంత దారుణమా? ఇక 10% మందిని కూడా అర్హులుగా గుర్తించలేదు. అడిగితే మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు చెప్పారు. మరి ఏందా మా పేరు రాలేదు, మరి మా పేరు రాలేదయా సారు అని అడిగితే అది మేము చేయలే, పైనుండి వచ్చినాయి వాళ్ళకే తెలుసు, మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టుకోర్రి, మళ్ళీ పంపిస్తాం,
వస్తే మీ అదృష్టం, రాకపోతే మీ దురదృష్టం అన్నట్టున్నది. మరి ఎందుకు రాలేదు? మరి వీళ్ళు అర్హులా కాదా? మరి దీనికి రాకపోవడానికి కారణం ఏంది? ఇలాంటి విషయాలు చెప్తలేరు వాళ్ళు. వస్తే రావచ్చు, లేకపోతే లేదు అన్నట్టున్నది. మళ్ళొకసారి అప్లికేషన్ పెట్టుకోర్రి, మీ అదృష్టం. అడిగితే మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు చెప్పారు. దీంతో ప్రజలంతా మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇలా ఒకే అంశానికి పదే పదే అప్లికేషన్లు తీసుకోవడం ఏంటని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది ప్రజాపాలన కాదని, దరఖాస్తుల పాలనగా మారిందంటూ బహిరంగంగానే విమర్శించినటువంటి ఘటన ఇది. ప్రజాపాలన కాదు, దరఖాస్తుల పాలన లెక్క మారిపోయిందంట. ఇక రాష్ట్ర ప్రజలు గట్టిగానే మాట్లాడుతారు. ఇది ప్రజాపాలన లెక్క ఉన్నదా? మరి దరఖాస్తుల పాలన లాగా ఉన్నది. ఉన్నదా ప్రజాపాలన లాగా? ప్రజాపాలన అంటే గిట్లెందుకు ఉంటుంది? ప్రజలను నట్టేట ముంచే పాలనలాగా ఉన్నది. రైతులతో పాటు సాధారణ జనం సైతం అప్లికేషన్ల తీరుపైన మండిపడుతున్నారు. రైతులే మండిపడుతున్నారు అనుకున్నాం. లేదు, సాధారణ జనాలు కూడా మండిపడుతున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి పథకాలు కూడా ఇప్పుడే కదా అప్లికేషన్లు తీసుకుంటున్నారు. వాళ్ళను కూడా ఆగం చేస్తుంది అలా సర్కార్. ఇది ఈ రకమైనటువంటి తీరులో సర్కారు మొండి చేయి చూపుతా ఉన్నది. మరి ఇది ఎంతవరకు ముందుకు పోతుందో, మరి ఇంకేం చేయబోతుందో రాష్ట్ర సర్కార్ చూడాలి. అన్నింట్లో ఆగమే. గింత ఘోరమా? రైతు చూడు, ఇదిగో నెత్తికి చేతి పెట్టుకొని కూర్చున్నారు రైతు. మళ్ళీ అప్లికేషన్స్ గ్రామాల్లో మొత్తానికి జోరుగా నడుస్తున్న చర్చ. ఎట్లా మరి, ఏం కథ? రైతు భరోసా వస్తుందా రాదా? కొంతమంది రైతు భరోసా కోసం కళ్ళల్లో ఒత్తులు ఈ పిక్చర్ చూస్తే అర్థమైపోతుంది కదా. ఈ రకంగా రంది పెట్టుకొని కూర్చున్నారు రైతు. ఇక పడుతుందా ఆగబడుతుందా? నీళ్లు లేక ఒకప్పుడు రంది. ఇప్పుడు కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు నీళ్లు లేవు, నిధులు లేవు. ఇవాళ కేసీఆర్ నీళ్లు తీసుకొచ్చిండు, నిధులు తీసుకొచ్చిండు. ఇన్ని రకాలుగా సహాయం చేస్తే కేసీఆర్నే మట్టుబెట్టిరు రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు మళ్ళా కేసీఆరే కావాలి, గత సర్కారే మళ్ళా రావాలి, వస్తేనే బాగుంటుంది, ఇట్లాంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ముందే ఉండాలి కదా ఆలోచన. అయినా సుఖంగా తిండి పెడితే ఎవడికి అర్థం కాదు. ఒకసారి ఎండ పెడితేనే అర్థమవుతుంది పాలన ఏంది, పరిపాలన ఏంది, నిజమేంది, నిఢూరమైంది అనేది. కడుపు నిండా అన్నం పెడితే ఆడికి ప్రేమ అనేది తెలియదు. సకల అన్ని రకాల కూరలు వండి అన్నం పెట్టి, అన్ని రకాల కూరలు వండి కుర్చీలో కూర్చోబెట్టి వానికి వడ్డించి తినబెడితే వానికి విలువ తెలియదు. ఎట్లా తెలుస్తుంది అది? ఇంకేమో కావాలనిపిస్తుంది ఆడికి. అదే ఒక కారప్పొడితోని కింద కూర్చుండి, భూమి మీద కూర్చుండి, ఉడకని కూడు ఇంత కారం నూనె పోసి తినబెడితే, వాడిని తీసుకుపోయి కుర్చీలో కూర్చుండబెడి తినబెడితే అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇదిరా జీవితం అని. ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఎట్లా ఉన్నదంటే, కేసీఆర్ కుర్చీలో కూర్చుండబెట్టి పరమాన్నాలు పెట్టి తినబెట్టిండు. ఇవాళ అక్కడి నుండి రేవంత్ అంటే ఈ సర్కార్ తీసుకొచ్చి నేల మీద కూర్చుండబెట్టి ఉడకని అన్నం తినబెడుతుంది రైతులకే కాదు, రాష్ట్రంలో ఉన్న వర్గాలన్నిటికీ అదే పరిస్థితి. ఇక మళ్ళా జన్మలో కాంగ్రెస్కు ఓటేయొద్దురా అనే కాడికి తెస్తున్నారు. మరి ఇది ఓ పెద్ద కుట్రనా మరేంది? వాస్తవానికి ఇది ఇంకొక కుట్ర కూడా అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి నిజానికి ముమ్మాటికి రాహుల్ గాంధీని మోసం చేస్తుండు. మీకు అసలు విషయం తెలియదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. ఇక్కడ విషయం ఏంటంటే, నిజంగానే ఇప్పుడు మీకు కూడా ఒక థాట్ చెప్పాలనుకుంటున్నా. ఆ మధ్యలో నరేంద్ర మోదీ సారు ఏం చేసిండు? మన మోదీ సారు రేవంత్ రెడ్డితోని సోపతున్నాడు. మన ముఖ్యమంత్రి రేవంత్తోని ఆ మధ్యలో సోపతి. స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ రాష్ట్రానికి ఎంపీ ఎన్నికల కంటే ముందు మోదీ వచ్చిండు కదా. అప్పుడు రేవంత్ రెడ్డి స్వాగతించిండు మోదీని. అప్పుడే అర్థమైపోయింది కాంగ్రెస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తా అని మాటిచ్చినట్టున్నాడు. ఇక అదే జరుగుతుంది. కాంగ్రెస్ పేరెత్తితే తూ అనే కాడికి. ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి అక్కడ మోదీతోని పరిచయం పెట్టుకున్నాడు, నరేంద్ర మోదీతోని డీల్ కుదుర్చుకున్నాడు. ఏపీలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఇద్దరికి సంబంధమే.
వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఆయనే గురువు అంట, ఈయనే శిష్యుడు అంట. అదే రకంగా ఆయనే బీజేపీతో టచ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇక అట్లాగే ఇవాళ నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి వీళ్ళు ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ అనేది దేశవ్యాప్తంగా లేకుండా చేయాలి. కానీ పాపం రాహుల్ గాంధీ చెవులో పువ్వు పెట్టిండు. రాహుల్ గాంధీ చెవులో రాహుల్ గాంధీ చెవుల రేవంత్ రెడ్డి పువ్వు పెట్టిండు. ఇది ఎవరికి అర్థం కాలే. రాహుల్ గాంధీ చెవులనే రేవంత్ రెడ్డి పువ్వు పెట్టిండు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అనేది ఉండొద్దు, ఇకపోతే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఉండొద్దు. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిదర్శనంగా తీసుకోరు అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మొన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం ముమ్మాటికి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మహారాష్ట్రలో ఓడిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి. మీకు అర్థం కాలే? ఈ మ్యాటర్ నేను ఇంకో వార్తలో చెప్తా. దానికి కారణం ఏందనేది నేను చెప్తా. రేవంత్ రెడ్డిది పెద్ద ప్లానింగ్ ఉన్నది, మామూలు ప్లాన్ కాదు ఇది.